ఏమైనా విపత్తులు సంభవించినప్పుడు రాజకీయ కోణంలో కాకుండా సహృదయంతో ఆలోచిస్తే తప్ప ఆశించిన పురోగతి సాధించలేమన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు తెలియజేశారు. గత 5 రోజులుగా ఏలేరు వరద నీటిలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న వరద బాధితులను పరామర్శించేందుకు ఆయన కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ముందుగా గ్రామ వైసీపీ నాయకుడు జోకా శ్రీను నివాసానికి చేరుకున్న చంటిబాబు అక్కడ స్థానికంగా నెలకొన్న సమస్యలను వైసీపీ నాయకులు జోకా శ్రీను, గణేశుల, లచ్చిబాబులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏలేరు ప్రధాన కాలువకు గండిపడ్డ ప్రదేశానికి మాజీ ఎమ్మెల్యే చేరుకుని అక్కడ పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ఈ సందర్భంగా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ కిర్లంపూడి మండలంలో ఏలేరు వరదల వల్ల వేల ఎకరాల్లో పంటలు కోల్పోయారన్నారు. ఏలేరు కాలువకు శాశ్వత పరిష్కారం చూపితే తప్ప చిన్న చిన్న మరమ్మతులతో అయ్యే పని కాదని చంటిబాబు అన్నారు. తాను శాసనసభ్యునిగా ఉన్న కాలంలో సంబంధిత పనులకు ఎస్టిమేట్లు తయారు చేయించినప్పటికీ కొన్ని ఆర్థిక ఒడిదుడుకులు వల్ల ఆ పనులు ముందుకు వెళ్లలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలోనైనా ఏలేరు ఆయకట్టు రైతాంగానికి ఆ పనులను పూర్తి చేసి ఉపశమనం కలిగించాలని జ్యోతుల చంటిబాబు అన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బొడ్డేటి గణపతి, విశ్వనాథుల చక్రరావు, దోమాల గంగాధర్, ఇళ్ల అప్పారావు కాపు, పెంటకోట నాగబాబు, సంగన వెంకటేశ్వరరావు, బిళ్లకుర్తి శివాజీ, శరకడం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. చేయడానికి రావడం జరిగింది. అందులో భాగంగానే గతంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఎస్టిమేషన్లు అయ్యి వేసి చేశాం, కానీ అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల చేయలేకపోయాం. చేసినా కానీ దీనికి పర్మనెంట్ శాశ్వత పరిష్కారం అనేటువంటి జరగాలి. ఇప్పుడు తాత్కాలికంగా ఏదో బ్రీచెస్ అని లేకపోతే చిన్న చిన్న మరమ్మతులు చేసినా కానీ శాశ్వతంగా దానికి పరిష్కారం చేస్తే తప్ప ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు నష్టం జరుగుతూనే ఉండే పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ కిర్లంపూడి మండలానికి సంబంధించి ఈ కాలువ మీద ఆధారపడి ఎక్కువ రైతాంగం అంతా కూడా ఈ బోర్లు అనేవి కాకుండా ఈ ఏలేరు కాలువ మీదే ఆధారపడడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి సుమారుగా ఈ కిర్లంపూడి మండలంలో కృష్ణవరం, అదేవిధంగా ఎస్తిమ్మాపురం, భూపాలపట్నం, వీరవరం, రామకృష్ణాపురం, రాజుపాలెం ఈ గ్రామాలు నుంచి ముక్కోళ్ళు అనే గ్రామం నుంచి వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మెయిన్ కాలం నుంచి ఎడమకుడు ఈ వతలను బేస్ చేసుకుని డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది జరిగే పరిస్థితి. ఇక్కడ ఏదైనా విపత్తు వచ్చినప్పుడు అడ్డుకట్ట వేసే విధంగా కానీ వాటర్ మేనేజ్మెంట్ చేయడానికి సక్రమంగా చేయడానికి వీలు లేకుండా ఉన్నటువంటి ఈ అన్ఈవెన్ కన్స్ట్రక్షన్ వల్ల ఇబ్బందులు ఉన్నాయి. దీనికి శాశ్వత పరిష్కారంగా మనం పరిష్కారం వెతకాలంటే రైతుల నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్తో పాటు కొత్తగా ఏవైతే న్యూ ఎస్ఎస్ఆర్ రేట్లని బేస్ చేసుకుని ఎస్టిమేషన్ అనేటువంటిది పెట్టి ప్రొటెక్షన్ వాళ్ళు కడితే తప్ప క్రోయిన్స్ అదేవిధంగా ఈ రెగ్యులేటర్స్ని కన్స్ట్రక్షన్ చేసుకుంటూనే వాటికి అనుబంధంగా ప్రొటెక్షన్ వాళ్ళని పెడితే తప్ప మనం కన్స్ట్రక్షన్ చేసుకుని నిర్మించుకుంటే తప్ప ఈ విపత్తులను అడ్డుకునేటువంటి పరిస్థితులు ఉండవు. తద్వారా రైతాంగాన్ని కాపాడగలుగుతామని చెప్పేసి మేము ముఖ్యంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇప్పుడు ఎలాగా అధికార పక్షంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఇక్కడ గతంలో పరిపాలించినటువంటి శాసనసభ్యులు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, వీళ్ళందరికీ